ఇంతకు ముందుకు నేను ఒక క్వశ్చన్ అడిగా. అంటే కోటీశ్వర్లు సక్సెస్ అవ్వడానికి అంటే వాళ్ళ బ్రెయిన్ వేరేలాగా డిజైన్ అయిందని. సో సేమ్ బ్రెయిన్, ఓకే. కాకపోతే ఏంటంటే వాళ్ళ వైరింగ్ వేరే, మన వైరింగ్ వేరేగా ఉంది. ఓకే. ఇప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి రిచ్ బికమ్స్ రిచర్ అని ఎందుకు అంటున్నారంటే వాళ్ళు ఒక రిచ్ ఎన్విరాన్మెంట్లోనే పెరిగారు. వాళ్ళ మైండ్కి మనీ అనేది చాలా ఈజీ. ఓకే. ఇట్స్ లైక్ ఎ గేమ్ ఫర్ దెమ్. సింపుల్గా చెప్తాను శివ గారు, రోజుకి 2 జతలు బట్టలు ఉతుక్కోవడం ఈజీయా, రోజుకి 2 కోట్లు సంపాదించడం ఈజీయా అని ఒక వ్యక్తిని అడిగాం అనుకోండి, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి మనలాంటి వాళ్ళని, డెఫినెట్గా ఏమంటారు, అమ్మమ్మో 2 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాం, దాని బదులు బట్టలు ఉతుక్కోవడమే ఈజీ అనుకుంటారు. అంటే మన మైండ్కి ఏది ఈజీ అనుకుంటుందో అదే మనం లైఫ్లో అట్రాక్ట్ చేసుకుంటాం. ఇదే క్వశ్చన్ నేను ఏ అంబానీనో అదానీనో వెళ్ళి అడిగాను అనుకోండి, రోజుకి 2 కోట్లు సంపాదించడం ఈజీ అంటే ఆబ్వియస్లీ వాళ్ళకి ఈజీ. వాళ్ళకి బట్టలు ఉతుక్కోవడం నిజంగా కష్టం. అంటే వాళ్ళ మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి ఆ మనీ మైండ్ సెట్లో వాళ్ళు పెరిగిపోతారు. దే హ్యావ్ గ్రేట్ పాజిటివ్ రిలేషన్షిప్ విత్ మనీ. డబ్బు మీద వాళ్ళకు ఒక రెస్పెక్ట్, డబ్బుతో ఎలా వ్యవహరించాలి, డబ్బుని ఎలా డీల్ చేయాలన్నది వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు వాళ్ళ బిజినెస్, ముఖ్యంగా బిజినెస్ ఫ్యామిలీలో. అదే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డబ్బు కావాలనుకుంటాం, కానీ డబ్బు చెడ్డదిరా, డబ్బు ముట్టకు, డబ్బు వస్తే జీవితాలు పాడైపోతాయి, డబ్బులు వస్తే రిలేషన్షిప్స్ పోతాయి, డబ్బుదేముంది వాళ్ళు ఉంటుంది రేపు పోతుంది. ఇలా మనము మనీ గురించి ఒక పాజిటివ్ రిలేషన్షిప్ చిన్నప్పటి నుంచి మనం డెవలప్ చేసుకోలేదు. డబ్బు కోరుకుంటే అత్యాశకు పోయినామంటారు అనేసి, ఎక్కువ లగ్జరీ లైఫ్ కోరుకోకూడదు, దేవుడికి దూరం అయిపోతాం, ఇలాంటి నెగిటివ్ థింకింగ్ ముఖ్యంగా మనీ గురించి వాళ్ళు కోరుకుంటున్నాం, కానీ మనం అట్రాక్ట్ చేసుకోకపోవడానికి ఇలాంటి బ్లాక్స్ అన్నమాట. తెలియకుండా మన సబ్కాన్షియస్లో ఇలాంటి నెగిటివ్ బ్లాక్స్ ఉండడం. ఓకే.